ప్రియాతి ప్రియమైన బిర్యానీ ప్రియులారా, ప్రస్తుతం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బిర్యానీ తినాలన్న కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఈ బిజీ షెడ్యూల్లో స్విగ్గీ, జొమాటోలంటూ ఆర్డర్ చేసుకొని ఆ ఫుడ్ వచ్చేంత వరకు 15-20 నిమిషాలు వెయిట్ చేస్తారు కదా. అదే 15-20 నిమిషాల్లో మన ఇంట్లో రుచికరమైన బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 గ్లాస్, బాయిల్డ్ ఎగ్స్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కాజు 50 గ్రామ్స్, మిర్చి 3, టమాటా ముక్కలు 1 కప్పు, బిర్యానీ మసాలా దినుసులు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా కొద్దిగా, పసుపు తగినంత, ఉప్పు తగినంత, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. ఎగ్ బిర్యానీని తయారు చేసుకునే ముందు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఉడకబెట్టిన గుడ్లను వేయించుకోవాలి. ఇదే ఆయిల్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. తర్వాత
కాజుని యాడ్ చేసుకోవాలి. కాజు కొంచెం ఫ్రై అయ్యాక మిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే పుదీనా ఆకులను యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ మసాలాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగును యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1 పావు వాటర్ పోయాలండి. ఈ రైస్ ఎక్కడివో కావండి, మా షాప్లోవే. ఎవరికన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రీగా కాదండి, పైసలకే ఇస్తాము. మన సబ్స్క్రైబర్స్కి అయితే స్పెషల్ డిస్కౌంట్లో ఇస్తాము. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ కొలతను వాడుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, 1 పావు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి దీన్ని ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా రైస్ వేసాక గరిట మన ఇంట్లోదే కదా, బిర్యానీ కూడా మనదే కదా అని ఇష్టం వచ్చినట్టు కలుపుకోవద్దండోయ్, రైస్ మొత్తం విరిగిపోతుంది. తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. 1 2 3 ఇంకోటి ఏదబ్బా, ఇంకో ఎగ్ ఎక్కడ పోయింది? అందరి ఇంట్లో ఏదో ఒక వస్తువు కనిపించకపోవచ్చు. మా ఇంట్లో ఉడకబెట్టిన గుడ్లు కనిపించకపోతే మాత్రం అది ఖచ్చితంగా మా తమ్ముడు చేసిన పనే. ఇక్కడ రారా ఆ గుడ్డు తీసుకొని. ఒరే, ఇందాక 4 గుడ్లు ఉడకబెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టి నా పని నేను చేసుకుంటున్నా, 1 గుడ్డు మాయమైందిరా. సప్పుడు చేయకుండా ఎక్కడి నుంచి అయితే ఆ గుడ్డు తీసావో అక్కడనే పెట్టరా.
ఇలా ఉడకబెట్టిన గుడ్లు మన ఇంట్లో స్వాహా చేసేది నువ్వేరా, ఇంకెవ్వరు చెయ్యరు. ఏమో పాకాయగా తీసుకో నీ గుడ్డు. ఏం చేస్తున్నావు ఈరోజు నా కోసము? ఎగ్ బిర్యానీ. వావ్, మా గుడ్ల దొంగ దొరికాడండి. ఇదిగో 4వ గుడ్డు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా మీదంగా వేసేసుకోవాలి. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి, తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకోసం, మా కోసం, మనందరి కోసం. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లో పెట్టుకొని రైతాతో తింటే అబ్బా, నాకైతే ఒక పాట గుర్తొస్తుందండి. ఆహా ఏమి రుచి తినరామై మరచి, స్విగ్గీ జొమాటోలో దొరకదు ఈ రుచి, ఏ రెస్టారెంట్లో నాయనా దొరకదు ఈ రుచి. అబ్బా ఏం పాడినవురా తమ్ముడా, పాటని భలే సింక్ చేసావురా. నేను పాటను సింక్ చేసావు, నువ్వు వంటను సింక్ చేసావు కాక. మా ఎగ్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే, కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోవద్దండోయ్.